అంటే లాస్ట్ బట్ వన్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ దగ్గర ఆగింది మొత్తం అనుకోవచ్చా లిక్కర్ కుంభకోణం ఎపిసోడ్? ఆల్మోస్ట్ మనం ఆ విధంగానే భావించవచ్చు. కొత్త కొత్త వ్యక్తులు మళ్ళీ బయటికి రానంత వరకు, కొత్త అంతే కొత్త అంతే. విషయాలు అవును, బయటికి ఎందుకంటే రానంత వస్తున్నారు కదా ఇప్పుడు కారుమూరి మొన్నటిదాకా లేరు పిక్చర్ లో. Yes, yes, అదే నేను చెప్తున్నా కొత్త కొత్త క్యారెక్టర్స్ బయటకు రానంత వరకు మనం ఆల్మోస్ట్ ఆ విధంగానే ఉంటుంది. సుబ్బారావు గారు చెప్పినట్లుగా ఇది లాజికల్ ఎండ్కి వచ్చే అవకాశం ఉంటుంది. నేను సుబ్బారావు గారిని నుంచి ఒక క్లారిఫికేషన్. సుబ్బారావు గారు ఉన్నారా? ఉన్నారు. ఉన్నా. సుబ్బారావు గారు, మీరు ఒప్పుదల పత్రం అని ఒక వ్యాఖ్య చేశారంటే అప్రూవర్ గా మారడమా? కన్ఫెషన్ స్టేట్మెంట్, ఒప్పుదల స్టేట్మెంట్ అంటే ముద్దాయిలే ఒప్పుదల స్టేట్మెంట్ చెల్లుబాటు అవుతుంది దీంట్లో. ప్రాసిక్యూషన్ అయితే యథాతథంగా నడుస్తుందా సుబ్బారావు గారు? ఎందుకంటే మామూలు పోలీస్ వాళ్ళ దగ్గర అయితే మనం ఒప్పుదల స్టేట్మెంట్ చెల్లుబాటు కాదు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. కరెక్ట్, అవును. దీంట్లో అయితే ఈడీలో అయితే ఒప్పుదల స్టేట్మెంట్ చెల్లుబాటు అవుతుంది. ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోలేరు ఒకవేళ ఒప్పుదల పత్రం ఇచ్చినంత మాత్రం. తప్పించుకోలేరు. మీరు అన్నట్టు ఆంజనేయురెడ్డి గారు కొత్త పాత్రలు వస్తే రావచ్చు కానీ రిషి గారు చెప్పండి కంక్లూడ్ చేయండి. రిషి గారు, నేనేమంటున్నా అంటే నేను కూడా అసంతృప్తి చెందుతుంటాను. సుబ్బారావు గారికి అసంతృప్తి ఉండొచ్చు, సాహెబ్కి అసంతృప్తి కూడా ఉండొచ్చు, వేగవంతంగా జరగడం లేదు. నేనేమంటా అంటే అవసరం వస్తే కొత్త సిబ్బందిని తీసుకొని కొత్త సిబ్బందితోటి ఇంకా కొత్త విషయాలు ఏదైనా వస్తే దర్యాప్తు చేసి సాధ్యమైన తొందరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేసి ఎవరు కూడా తప్పించుకునే విధంగా కాకుండా వాళ్ళని శిక్షించే విధంగా చూడాలి. భవిష్యత్తు తరాల వాళ్ళకి భవిష్యత్తులో ఎవరైనా రాజకీయ అలా తప్పించుకుంటే కనుక దర్యాప్తు సంస్థల చేతుల్లో ఏముండదు, కానీ పొలిటికల్ వ్యవస్థలు మాత్రం నిందెదుర్కోవాల్సి వస్తుంది. భవిష్యత్తు తరాలకి ఇది ఒక లెసన్ కావాలా? భవిష్యత్ తరాలు, అది రాజకీయ నాయకులకి లేదా ప్రభుత్వ అధికారులకి. మంచి పాయింట్ చెప్పారు. ముఖ్యంగా యువత ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి, ఏం చేయకూడదు. వాట్ వి కాల్ జంజీ. వాళ్ళందరం కూడా తప్పు చేస్తే ఎవరో తప్పించుకోలేరనే ఒక విశ్వాసం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యానికి మంచిది, ప్రభుత్వాలకు మంచిది, పరిపాలనకు మంచిది, ప్రజలు అరాచకత్వానికి లేదా ఇంకేదో పోకుండా అవకాశం ఉంటుంది. అది జరిగినప్పుడు న్యాచురల్ గా ప్రజలు కూడా సంతృప్తి ఉంటారు. ఇంకో పార్టీ పుట్టుకొస్తుంది, మళ్ళీ అదో సమస్య.